అండి ఈరోజు నేను స్పెషల్ వడలు చేస్తున్నాను. పెసరపప్పు ప్లస్ ఇంకా శనగపప్పుతో ఈ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. సేమ్ అదే చిన్న గ్లాస్ తోటి మళ్ళీ శనగపప్పు తీసుకున్నామండి. సో ఇవి రెండింటిని మనము సపరేట్గా నానబెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. 3-4 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. సో మనకి నానాయి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామండి. శనగపప్పు ప్లస్ ఇంకా పెసరపప్పు. ఇప్పుడు ఇవి సపరేట్గా గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో. ఇలా శనగపప్పు రుబ్బుకున్నామండి. మనము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగానే రుబ్బుకోవాలి. నెక్స్ట్ మనము ఇప్పుడు పెసరపప్పుని రుబ్బుకుందాం. ఇలా అయిందండి. 2 మిక్స్ చేసుకున్నాం. ఇందులో మనం సన్నగా ఉల్లిగడ్డ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే సాల్ట్, కారం వేసుకుందామండి. చూడండి అన్నీ వేసుకున్నాను. సన్నగా తరుముకున్న కొత్తిమీర, కల్మాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక మనకు చిన్నగా ఇలా వేసుకుందామండి. గారెల టైప్లో. మనము పెసరపప్పు తొందరగా నానుతుంది కాబట్టి ఒకటే అండి ఇలా అయ్యాయండి గారెలు మనకి. సో ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు పెసరపప్పు 1 గ్లాస్, సేమ్ పెసరపప్పు 1 గ్లాస్, అలాగే సేమ్ కొలతతో శనగపప్పు తీసుకొని మనం సపరేట్గా మిక్సీకి గ్రైండ్ చేసుకొని మనకు కావాల్సిన ఉప్పు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కెచప్తో తినొచ్చు, లేదా ఏదైనా మనం చట్నీతో కూడా తినొచ్చు. అల్లం చట్నీ కానీ ఏదైనా చట్నీతో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది.